అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు. ఏం స్పెసిఫిక్గా మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే శుక్రుడు media partner, like and follow. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణ గారు, బాగున్నారా? నమస్తే సంగీత గారు, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నానండి. చెప్పండి, వచ్చే అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? దానికి ముందు నేను ఒకటి అడుగుతా. నాకు బాగా గుర్తుంది, మీరు చెప్పారు సెప్టెంబర్ 13వ తారీఖు దాకా టైం బాగోలేదని, అన్ని జాగా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పారు. ఎస్పెషల్లీ హిల్ ఏరియాస్ బాగా గుర్తుంది. హిల్ ఏరియాస్ ఇప్పుడు చూస్తే నేపాల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి నేపాల్లో, ఇంజెన్సీ ప్రాబ్లం. అదేలాగా చూస్తే అన్ని కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, అన్ని జాగాలో ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది. మనోళ్ళకి చాలా ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా? వచ్చే అక్టోబర్ నెలకి ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే సెప్టెంబర్తోనే ఆగిపోతుందా? ఇది మీరేం చెప్తున్నారండి? ఇప్పుడు మనకి జెన్జీ ప్రాబ్లం ఇవన్నీ మనకి సెప్టెంబర్ 13 తర్వాతే తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ ఒక సమయం. మనకి అక్టోబర్ 18 తర్వాత మేజర్ ట్రాన్సిట్ మనకి గురువు ఏమో బృహస్పతి ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది. అదేలాగా మనకి మార్స్ మంచి మూమెంట్లో ఉన్నారు. దానివల్ల చాలా విషయాలు ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్తుందే కానీ వెనక్కి రాదు. అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నాడు ఈ నెల. దాన్ని బట్టి చూస్తే మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి, అంతా తగ్గిపోయి ఒక సెటిల్మెంట్కి వచ్చే సమయమే ఇది. అంత పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటానే ఉంటుంది లోకంలో. సో ఈ టైంలో ఉన్న వీక్ స్పాట్ ఏంటంటే శుక్రుడేమో కేతుతో పాటు ఉంటారు. అదేలాగా తర్వాత 9వ తారీఖు తర్వాత, అక్టోబర్ 9 తర్వాత ఏమో కన్యా రాశిలో నీచమైపోతారు. సో ఇది ఒక వీక్ పాయింట్ ఈ నెలకి మనం చూస్తే. సో మనకి మెయిన్గా ఆడోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బేసిక్గా హెల్త్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు. సోషల్ గ్యాదరింగ్ ఎక్కడైనా వెళ్తున్నారన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నైట్స్ రావడం పోవడం ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త పడాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అదేలాగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ టైంలోనేమో రావచ్చు. ఇది మాత్రం కొద్దిగా ఈ నెల మనకి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. మిగతాది మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే గురువు కర్కటక రాశికి రావడం చాలా మంచి పాజిటివ్ విషయం. దానివల్ల మేజర్గా కర్కటక రాశి వాళ్ళకి, అదేలాగా మకర రాశి వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. డైరెక్ట్గా చూస్తే మకర రాశి వాళ్ళకి, అదేలాగా వృశ్చిక రాశి వాళ్ళకి, అదేలాగా మనకి మీన రాశి వాళ్ళకి ఎక్కడ జన్మశనిలో ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఈ టైం నుంచి మనకి డిసెంబర్ 11th వరకు ఉన్న పీరియడ్ చాలా బాగుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ అక్టోబర్ నెల గ్రహచారం ఎలా ఉంటుంది? అక్టోబర్ నెల అండి మనకి 2 భాగాలుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే సూర్యుడేమో కన్యా రాశిలో ప్రారంభించి మనకి తులారాశి వరకు వెళ్ళిపోతారు. ఆయనేమో హస్త నక్షత్రంలో స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ 17th ఆయనేమో తులారాశికి వెళ్ళిపోతారు. వెళ్ళి మనకి మంత్ ఎండ్ కల్లా స్వాతి నక్షత్రం 3rd quarter వరకు వెళ్ళిపోతారు. అదేలాగా మనకి మంగళుడేమో 3వ తారీఖున స్వాతి నక్షత్రానికి ప్రారంభించి విశాఖం 4th quarter వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అది మనకి 27th అక్టోబర్కి. ఈసారి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు. ఆయన ప్రారంభించేదేమో కన్యా రాశిలో, మంత్ ఎండ్ కల్లా మనకేమో వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అందువల్ల మనకి కానీ చాలా సమయం బుధుడు ఉండేదేమో తులారాశిలో మనం చూసుకోవచ్చు.
అదేలాగా గురువుది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ 18 తర్వాత ఆయనేమో కర్కటక రాశికి వచ్చేస్తారు. సో ఇది పెద్ద మేజర్ చేంజ్, మేజర్ రిలీవింగ్ చేంజ్ అని చెప్పొచ్చు. శనీశ్వరుడేమో పూర్వ పృష్ఠపద నక్షత్రంలోనే ఉంటున్నారు, వక్రంగా ఉన్నారు మీనరాశిలో. అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో పూర్వ పృష్ఠపద నక్షత్రంలోనే ఉన్నారు. అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు. ఈ మంత్ ఎండ్ చూస్తే అందరూ మేజర్ గ్రహాలు అందరూ గురువు ఒక సారం తీసుకొని కూర్చొని ఉన్నారు. అదేలాగా మనకి శుక్రుడేమో మనకి సింహరాశిలో ఉన్నారు, కేతుతో పాటు సంబంధించి ఉంటారు. 9వ తారీఖు తర్వాత నేమో కన్యా రాశికి వచ్చేస్తారు, నీచమైపోతారు. ఇది వీక్ పాయింట్ అనేది ఈ గ్రహచారం మాత్రమే, మిగతా అదంతా బాగా సపోర్టివ్గానే ఉంది. మంచి సిచ్యువేషన్లోనేమో మంగళుడు ఉన్నాడు. కుజుడి ఒక దృష్టి తన్నింటిని చూసినట్టు ఉంది, దానివల్ల అది స్ట్రాంగ్గా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి కూడా మంచి రిలీవింగ్ పాయింట్గా ఈ సమయం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండిపోతుంది? వృశ్చిక రాశి వాళ్ళకండి ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ నెల మనకి 17th వరకు సూర్యుడేమో కన్యా రాశిలో ఉంటాడు. తర్వాత ఏమో రాశ్యాధిపతి అయిన మంగళుడితో కలిసి ఉంటారు, తులారాశిలో నీచం అయిపోతారు. కాకపోతే ఏంటంటే వృశ్చిక రాశికి 7వ స్థానాధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలో కేతుతో పాటు ఉంటారు. ఇప్పుడు మేజర్ చేంజ్ ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి బృహస్పతి గురువు ఒక దృష్టి ఏమో వాళ్ళ మీద వస్తుంది అక్టోబర్ 18 తర్వాత. ఎప్పుడు కర్కటక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి ఉంటుంది. సో అక్టోబర్ 18 నుంచి మనం అనుకుంటే వీళ్ళకి మంచి పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే రాశ్యాధిపతి అయిన మంగళుడేమో 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎక్స్పెండిచర్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ అన్నీ వీళ్ళకి ఈ నెల ఎక్కువగా ఉంటుంది. మంత్ ఆఖరికి మనకి అక్టోబర్ 27న ఎప్పుడు వృశ్చిక రాశికి మంగళుడు వస్తాడో అప్పుడేమో అంతా రీబ్యాలెన్స్ అవుతుంది. అదేలాగా వీళ్ళకి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు కాబట్టి బుధుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళ మీద ఉంటుంది. అది ప్రామినెంట్గా చూస్తే మనకి 12వ స్థానం వీళ్ళకి ఎక్స్పెండిచర్సే ఎక్కువగా ఉండొచ్చు. అదేలాగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా వీళ్ళకి ఈ నెల ఉండొచ్చు. ఇప్పుడు గురువు ఒక దృష్టి వీళ్ళ మీద వస్తుంది, అదేలాగా 3వ స్థానంలో వస్తుంది. అదేలాగా ఆయనది దృష్టి వీళ్ళ 5వ స్థానంలో వస్తుంది. దాన్ని ప్రోత్సహించేటట్టుగా మనకి ఏంటంటే మంగళుడు ఒక దృష్టి ఏమో 3వ స్థానంలో వస్తుంది. కాబట్టి ఏదైనా కొత్త ప్రయత్నం వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ అక్టోబర్ 18 తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తే అదంతా సక్సెస్ఫుల్గా ఉండేటువంటి విషయాలుగా వీళ్ళకి మారుతుంది. కాకపోతే ఈ నెల వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా అక్టోబర్ 9 తర్వాత పెద్దోళ్ళు, ఇంట్లో ఉండే పెద్దోళ్ళు, అక్కయ్య అన్నయ్య వాళ్ళ ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి వచ్చే లాభాలు కొద్దిగా డిలే అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5వ స్థానాన్ని గురువు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ పిల్లల ఒక ఆరోగ్యం ఇదంతా ఇంప్రూవ్ అయిపోతుంది. అదేలాగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక ప్రాఫిటబుల్ న్యూస్ మనకు కావాలి కదా, అటువంటి విషయాలు కూడా ఈ టైంలో వస్తుంది. చాలా రోజులుగా జరగని విషయాలు ఈ టైంలో జరుగుతుంది పిల్లలకి. ఎస్పెషలీ ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ విషయాలు జరుగుతుంది. అదేలాగా స్పెక్యులేటివ్ గెయిన్స్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది, కాకపోతే ఒక ప్రాఫిట్ కూడా వీళ్ళకి రావచ్చు ఈ టైంలో. మేజర్గా చూస్తే వీళ్ళు కొత్త విషయం ఏదైనా ఒకటి ప్రారంభిస్తారు, అది వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదేలాగా 4వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడిని చూస్తున్నారు కాబట్టి ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే అవన్నీ సెటిల్మెంట్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అవన్నీ మూవ్మెంట్కి వచ్చే అవకాశం కూడా ఈ టైంలో ఉంది. సెటిల్మెంట్కి వచ్చే అవకాశం కూడా ఈ నెలలో ఉంది. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? బిజినెస్ చేసే వాళ్ళకండి వీళ్ళకి 10వ స్థానంలోనేమో శుక్రుడు కేతుతో పాటు ఉంటున్నారు అక్టోబర్ 9 వరకు. ఆ టైంలో ఏదైనా ఒక పార్ట్నర్షిప్ డీడ్ ఏదైనా ఒకటి వీళ్ళు సైన్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఎందుకంటే కేతుతో పాటు ఉన్నారు కాబట్టి. ఆ టైం పీరియడ్లో అక్టోబర్ 1 నుంచి 9 లోపల వీళ్ళకి ఒక పార్ట్నర్షిప్ డీడ్ ఒకటి సైన్ చేయొచ్చు.
అదేలాగా మనకి బిజినెస్ ఎక్స్పాన్షన్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్ మనం ఈ నెల ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 10వ స్థానాధిపతి అయిన సూర్యుడేమో 12వ స్థానంలోకి వచ్చేస్తారు. లగ్నేశ్వరుడు రాశ్యాధిపతి అయిన మంగళుడితో పాటే ఉంటారు కాబట్టి బిజినెస్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అయ్యే అవకాశాలు చాలా బాగుంది. అది ఫారిన్ ట్రావెల్స్ ఓరియంటెడ్గా కూడా వీళ్ళకి ఏదైనా ఒక డీల్ ఏదైనా ఒకటి వీళ్ళకి సైన్ కావచ్చు. ఆ, ఆ, ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? ఎంప్లాయీస్కి అండి చాలా బాగుంది ఈ నెల. ఎందుకంటే మంగళుడు ఏమో డైరెక్ట్గా 6th హౌస్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్లో ఒక పెద్ద మార్పు వస్తుంది. చాలా విషయాలు వాళ్ళకి ఏంటంటే పాజిటివ్గా ఎండ్ అవుతుంది. అదేలాగా చాలా బాగా ఎక్కువ యాక్టివిటీస్ ఉంటుంది. రికగ్నిషన్ కూడా వస్తుంది వాళ్ళకి దానివల్ల. లీగల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుందండి? లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే నేను చెప్పాను కదండి, మూమెంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే 6వ స్థానాధిపతి మంగళుడు ఆ 6వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి అదంతా మూమెంట్కి వచ్చేస్తుంది. అదేలాగా పాజిటివ్ సెటిల్మెంట్ వచ్చే అవకాశాలు కూడా చాలా బాగుంది ఈ నెలలో. పిల్లల గురించి చెప్పండి, పిల్లల చదువు గురించి చెప్పండి, వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్పండి. పిల్లల ఆరోగ్యం ఇప్పుడు ఏంటంటే బెటర్ అయిపోతుంది. ఎందుకంటే అక్టోబర్ 18 తర్వాత గురువు ఒక దృష్టి ఏమో 5వ స్థానంలో వస్తుంది. ఇక్కడ శనీశ్వరుడు వక్రంగా ఉన్న గురువు ఒక దృష్టి వస్తే చాలా విషయాలు ఏమో నివృత్తికి వచ్చేస్తుంది. సో ఏ ప్రాబ్లం ఉన్నా అదంతా నివృత్తి అయ్యి ముందరికి వెళ్ళే అవకాశాలు వాళ్ళకు ఉంది. ఏదైనా విషయాలు వీళ్ళు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు, అది కావట్లేదు అంటే ఈ టైంలో అది సక్సెస్ఫుల్గా అవుతుంది. దానివల్ల వీళ్ళు సంతోషం పొందుతారు. పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి ఈ నెల పెళ్లి కుదురుతుందా? మ్యారేజ్ మనం నెక్స్ట్ మంత్ చూస్తే బాగుంటుందండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మంగళుడు అక్టోబర్ 27th తర్వాత మంగళుడేమో లగ్నంలోనే వచ్చేస్తారు. నవంబర్ 7 తర్వాత శుక్రుడేమో తులా రాశికి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు ఆ 7వ స్థానాన్ని ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు వీళ్ళకి మ్యాచ్ ఫిక్స్ అవ్వడం కానీ ఇది అవ్వడం కానీ పెళ్ళవడం కానీ రెండు జరగచ్చు. ఇప్పుడు ఇల్లు కొనడం, వాహనాలు కొనడం ఇదని ఈ నెలకి కుదురుతుందా? ఇల్లు కొనేదానికి ఇప్పుడు అంత ఇది లేదు. కాకపోతే ఏంటంటే అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఉంది, సేల్ అవ్వట్లేదు, సేల్ చేయాలి అనుకుంటుంటే ఆ విషయాలన్నీ ఈ నెలలో మనకి జరగచ్చు. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెల ఏదైనా ఛాన్సెస్ ఉందా? పుత్ర ప్రాప్తి అనేది ఈ నెలలో వీళ్ళకి బాగుంది. అక్టోబర్ 18 తర్వాత ఆ విషయాలు పాజిటివ్గా వీళ్ళకి రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఏదైనా పరిహారం ఉందా? పరిహారాలు అని చెప్తే మనకి మెయిన్గా ఏం స్పెసిఫిక్గా మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే శుక్రుడు కేతువు కలిసి ఉన్నంత కాలం, అదేలాగా శుక్రుడు నీచమైపోతున్నారు కాబట్టి ఆ సమయానికి మాత్రం మన మహాలక్ష్మి ఒక పూజ రెగ్యులర్గా చేయడం, లేకపోతే నాచ్యార్ కోవిల్ తమిళనాడులో ఉంది, ఆ నాచ్యార్ కోవిల్ వెళ్ళి వచ్చినా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. లేకపోతే ఏ మహావిష్ణు ఒక గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చినా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుందండి. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి 100కి ఎంత మార్క్స్ అండి ఇస్తున్నారు? వీళ్ళకి చాలా బాగుందండి, 90% ఇవ్వచ్చు. వీళ్ళకి చాలా బాగుంది. అక్టోబర్ 18 తర్వాత ఇంకా బాగుంటుంది వీళ్ళకి. మంచి మార్క్ అండి. వృశ్చిక రాశి వాళ్ళకి సార్ 90 మార్క్స్ ఇచ్చినారు. మంచి మార్కే ఇచ్చినారంటే బాగుండిపోతుంది అనుకుంటా ఈ అక్టోబర్. థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ. Shanti, Shanti.